డిఐజీ ఆర్డర్స్ ఇవ్వగానే ఏసీపీ అమన్ వర్మ తన టీంతో ఆకాష్ ఇంటిపై దాడి చేస్తారు. అటు మ్యాన్షన్ లోకి బాంబ్ స్క్వాడ్ ఎంటర్ అవుతుంది. అసలు బాంబ్ స్క్వాడ్ ఎందుకు వచ్చింది, మీడియాలో గందరగోళం ఎందుకు మొదలైంది తెలుసుకోవడానికి కథలో మనం వెనక్కి వెళ్దాం. రవిచంద్ర మ్యాన్షన్ హాల్ అంతా సందడిగా ఉంది. స్వప్నిక కొంచెం కోలుకొని కిందికి రావడంతో తన కొడుకు రాజ్ని స్నానం చేయించి రెడీ చేయడానికి పిలుస్తుంది. రాజ్ మాత్రం అల్లరి చేస్తూ అందరినీ ఆట పట్టిస్తున్నాడు. తువ్వాలు చుట్టుకొని ఇల్లంతా పరిగెడుతూ, నేను రెడీ అవ్వను, నన్ను స్కూల్కి తీసుకెళ్తానని డాడీ చెప్పారు, డాడీనే రావాలి, నాకు డాడీనే స్నానం చేయించాలి అని అరుస్తుంటాడు రాజ్. రాజ్ వెనుక పడుతూ, రాజ్ ఆగు నాన్న, చొక్కా వేసుకోకపోతే జలుబు చేస్తుంది, డాడీ ఆఫీస్కి వెళ్ళారు కదా, ఆయన రాగానే నేను స్కూల్కి తీసుకెళ్తారు, మరి డాడీ వచ్చేసరికి నువ్వు రెడీ అవ్వొద్దా అని అంటుంది స్వప్నిక. చూసావా స్వప్ని, వీడు అచ్చం వాడి నాన్నలాగే తయారయ్యాడు, ఒక్క చోట కూడా కుదురుగా ఉండడు అని మనవడి ఆటలను చూసి నవ్వుతూ అంటుంది రవలి. అప్పుడే జ్యోతిక హేమంత్ వాళ్ళ కొడుకు బాబీతో కలిసి మహేష్ సింధు లోపలికి వస్తారు. ఏంటి స్వప్ని, ఎలా ఉంది ఇప్పుడు, దెబ్బ తగ్గిందా అని ఆతృతగా అడుగుతుంది జ్యోతిక. పర్వాలేదక్క, ఇప్పుడు బానే ఉంది, మీరందరూ ఈ టైంలో వచ్చారేంటి అని ఆశ్చర్యంగా అడుగుతుంది స్వప్నిక. నిన్ను చూడ్డానికి వచ్చాం స్వప్ని, బాబీ కూడా రాజుతో ఆడుకుంటానని గోల చేశాడు, నిన్న వద్దామంటే నా ఆఫీస్లో నేను బిజీగా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉంది నీకు అని ప్రేమగా అడుగుతాడు హేమంత్. పిల్లలిద్దరూ అల్లరి చేస్తుండగా ఉమేష్ టీవీ ఆన్ చేస్తాడు. అందరి దృష్టి ఒక్కసారిగా టీవీ స్క్రీన్ పై పడుతుంది. అక్కడ ఒక న్యూస్ ఛానల్లో ఎస్ఎన్ఎస్ ఆఫీస్ దృశ్యాలు కనిపిస్తుంటాయి. బ్రేకింగ్ న్యూస్, ఎస్ఎన్ఎస్ కంపెనీపై మరోసారి రౌడీల దాడి. విక్రమ్ రాయ్ ముందే రౌడీలు తోకముడిచారు. ఆఫీస్ ఆవరణలో యుద్ధ వాతావరణం. అది చూసి, అమ్మో అక్క చూడు, మన ఆఫీస్ అద్దాలన్నీ పగలగొట్టేశారు, ఆ రౌడీలు మన రాయ్ గారిని ఏం చేయలేదు కదా అని ఆశ్చర్యంగా నోరు తెరిచి అంటుంది దీప. భయపడకు దీప, నేను ఇప్పుడే అక్కడి నుంచి వచ్చాను, రాయ్ గారు ఆ రౌడీలకి సరైన బుద్ధి చెప్పారు, ఏసీపీ వర్మ వచ్చి వాళ్ళని తీసుకెళ్లారు అని అప్పుడే వచ్చిన రమేష్ రవిచంద్ర అంటాడు. చూస్తుంటే ఇది నాగిరెడ్డి పనే అని అనిపిస్తుంది రమేష్, వాడు మనల్ని శాంతిగా ఉండనిచ్చేలా లేడు అని ఒక నిట్టూర్పు విడుస్తూ అంటాడు అమరేందర్. కానీ అమర్, రాయ్ గారు ఒంటరిగా వాళ్ళని ఎలా ఎదిరించారు, ఆయనకి ఏమైనా అయితే మన పరిస్థితి ఏంటి, అసలే రాజ్ స్కూల్లో జాయినింగ్ గురించి ఇప్పుడే మాట్లాడుకుంటున్నాం కదా అని ఆందోళనగా అంటుంది మల్లిక. అవునండి, ఇందాకే రాయ్ గారు అన్నారు కదా రాజుని ఈ రోజే స్కూల్లో వేద్దామని, ఇప్పుడు ఈ గొడవల్లో అది సాధ్యమేనంటారా, మళ్ళీ అంతకు ముందులా మన రాజుని ఎవరైనా కిడ్నాప్ చేస్తే ఎలా అని వణికిపోతుంది రవలి. మావయ్య బాసర వెళ్లే విషయం రాయ్ గారు వద్దన్నారు, అత్తయ్య చెప్పినట్టు చదువు మొదలు పెట్టే ముందు దేవుడి ఆశీస్సులు ఉంటే బాగుంటుంది కదా, ఓసారి మీరు మాట్లాడండి అని మెల్లిగా అంటుంది స్వప్నిక. ఆ మాటలు విన్న రవలి ఏదో ఆలోచిస్తున్నట్టు, నువ్వు ఎన్నైనా చెప్పు స్వప్ని, మన విజే ఈ విక్రమ్ రాయ్ ఒక్కరు అస్సలు కాలేరు, వాడు చెప్పిన మాట అన్నా వినేది, ఎంతో కొంత కొన్ని మన పద్ధతులను మన కోసమైనా వాడు గౌరవించేవాడు అని దిగులుగా అంటుంది. రవలి అతన్ని గుర్తుపట్టింది కాబట్టి తను విజే కాదు అని ఆమెకు తెలియాలని కావాలని బాసర గురించి అంత అంత పట్టుపడుతున్నాడని అనుకుంటాడు రమేష్ రవిచంద్ర. అత్తయ్య, రాయ్ గారికి ఇలాంటి సెంటిమెంట్లు నచ్చవు, కానీ రాజ్ విజయంలో ఏ నిర్ణయం తీసుకున్నా అది వాడి భవిష్యత్తు కోసమే అయి ఉండాలి, ఈ గొడవలు సద్దుమనితే మనం బాసర వెళ్లే విషయం మళ్ళీ ఆలోచిద్దాం అని అంటుంది స్వప్నిక. అవును మామయ్య, ఇప్పుడు సెక్యూరిటీ కూడా చాలా ముఖ్యం, రాయ్ గారు మీడియా సమావేశం పెడుతున్నారని న్యూస్ వస్తుంది, ఆయన ఏం చేస్తారో చూద్దాం అని ఆలోచిస్తూ అంటాడు మహేష్. హాల్లోని ప్రతి ఒక్కరి ముఖంలో ఒకవైపు రాజ్ అల్లరి తెచ్చిన చిరునవ్వు ఉన్న టీవీలో వార్తలు వారిని భయంలోకి నెట్టేస్తాయి. ముఖ్యంగా స్వప్నిక మనసులో రాయ్ తన శత్రువులను ఎలా ఎదుర్కోపోతున్నాడో అన్న ఆందోళన మొదలైంది.
ఇంతలో బయట ఏదో హడావుడి వినిపించడంతో రమేష్, రవిచంద్ర, స్వప్నిక ఇంకా ఇంటి వాళ్ళందరూ బయటకొచ్చి చూసి ఆశ్చర్యపోతారు. మెల్లిమెల్లిగా రవిచంద్ర మ్యాన్షన్ ప్రాంగణమంతా మీడియా ప్రతినిధులు కెమెరాలతో కిక్కిరిసిపోయింది. ఇంతలో విజయ్ సంతానం టీం అక్కడికి చేరుకోగా అతని దగ్గరికి వచ్చి అయోమయంగా చూస్తున్న అందరినీ తీసుకుని ఇంట్లోకి వెళ్లి టీవీ ముందు సోఫాలో కూర్చుంటాడు విజయ్. అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. టీవీలో స్టూడియో, రవిచంద్ర మ్యాన్షన్, ఆకాష్ ఇల్లు మూడు కనిపిస్తుంటాయి. అసలు విక్రమ్ రాయ్ తమని ఎందుకు పిలిచారో తెలియక జర్నలిస్టులు అయోమయంగా గుసగుసలాడుతుంటారు. సరిగ్గా అదే సమయంలో విజయ్ పంపిన దివాకరం సంచలన రికార్డింగ్ మీడియా హౌస్లకు డిఐజీ మహంతికి చేరుతుంది. డిఐజీ ఆర్డర్స్ ఇవ్వగానే ఏసీపీ అమన్ వర్మ తన టీంతో ఆకాష్ ఇంటిపై దాడి చేస్తారు. రవిచంద్ర మ్యాన్షన్ దగ్గర భారీగా పోలీసులు ఉంటారు. ఇక్కడ స్టూడియోలో యాంకర్ మాట్లాడుతూ ఉంటుంది. టీవీ ఛానల్స్ ఈ మూడు చోట్ల నుండి ఒకేసారి లైవ్ టెలికాస్ట్ మొదలు పెట్టాయి. న్యూస్ రీడర్ తన ఛానల్ పేరు చెప్తూ న్యూస్ స్పెషల్ లైవ్ బులెటిన్. నగరంలో అత్యంత భయంకరమైన సైకో మిస్టరీ బద్దలయ్యేలా ఉంది. చనిపోయాడనుకున్న ఆకాష్ పన్నిన కుట్రలు, అరాచకాలు ఇప్పుడు సాక్ష్యాలతో సహా బయటపడుతున్నాయి. మాకు అందిన ఎక్స్క్లూజివ్ ఆడియో రికార్డింగ్ ఇప్పుడు మీకోసం అని అంటుంది. స్టూడియో స్క్రీన్ మీద విజయ్ బేస్మెంట్ లో దివాకరం మాట్లాడిన మాటలు ప్లే అవుతున్నాయి. సంతానం, దివాకరంల మధ్య జరిగిన కాన్వర్జేషన్ టీవీ స్క్రీన్ పై కనబడుతూ ఉంటుంది. దివాకరం, నిజం చెప్పు, ఆకాష్ రవిచంద్ర ఫ్యామిలీని ఎలా టార్గెట్ చేశాడు అని సీరియస్ గా అడుగుతాడు సంతానం. వణుకుతూ దెబ్బలు తిన్న దివాకరం మాట్లాడుతూ, సార్, అంతా ఆకాష్ బాబే చేయించాడు. ఎస్ఎన్ఎస్ కంపెనీని నాశనం చేయడానికి విజయబాబు చనిపోయాక 6 నెలల తర్వాత కావాలనే స్వప్నిక మేడంకి యాక్సిడెంట్ చేయించాడు. 7th మంత్ లోనే రాజ్ పుట్టడానికి డాక్టర్ మాలతితో కలిసి ఆమెకి లేబర్ పెయిన్స్ వచ్చేలా ఇంజెక్షన్ చేయించాడు అని చెబుతూ ఒక నిమిషం ఆగుతాడు దివాకరం. మరి ఎస్ఎన్ఎస్ కంపెనీలోకి విక్రమ్ రాయ్ గారి కంపెనీ ఎంట్రీ ఎలా జరిగింది అని మళ్ళీ అడుగుతాడు సంతానం. ఇంతలో ఆ న్యూస్ చూస్తున్న విజయ్కి ఫోన్ వస్తుంది. స్క్రీన్ మీద ఏసీపీ అమన్ వర్మ కాలింగ్ అని కనపడగానే లిఫ్ట్ చేస్తాడు విజయ్. అందరి అటెన్షన్ అటువైపు మళ్ళుతుంది. హలో మిస్టర్ రాయ్, ఆకాష్ గడి సిస్టంలో పాస్వర్డ్ నొక్కితే ఇంట్లో సాక్ష్యాలు అవి ఖచ్చితంగా దొరుకుతాయి. కొన్ని పెన్ డ్రైవ్స్ కూడా దొరికాయి, కానీ ఆ బాంబుల రిమోట్ మాత్రం దొరకలేదు అని కంగారుగా అంటాడు. ఒక్క నిమిషం అలా ఆగిపోయిన విజయ్, రిమోట్ దొరకలేదంటే డేంజర్ ఇంకా పొంచి ఉన్నట్టే ఏసీపీ గారు. వెంటనే మా మ్యాన్షన్ కి బాంబ్ స్క్వాడ్ ని పంపించండి. వాళ్ళు ఇక్కడికి రాగానే ఛానల్ వాళ్ళను స్టూడియో నుండి ఈ సాక్ష్యాలన్నిటినీ అఫీషియల్ గా రివీల్ చేయమనండి. మీరు ఈ న్యూస్ ఇప్పుడే రివీల్ చేస్తే లైవ్ చూస్తున్న శత్రువులు ఆ రిమోట్ యూజ్ చేసి ఈ రవిచంద్ర మ్యాన్షన్ ని కూల్చేస్తారు. అక్కడి లైవ్ కొద్దిసేపు ఆపడమే కాకుండా ఛానల్ వాళ్ళను కూడా స్టూడియో నుండి ఈ సాక్ష్యాలన్నిటినీ అఫీషియల్ గా తరువాత రివీల్ చేయమనండి. ఇప్పుడు మీ దగ్గర కూడా లైవ్ ఆపేయండి. ఒక్క రవిచంద్ర మ్యాన్షన్ ని చూపించమనండి అని అంటాడు విజయ్. ఆ మాటలను విన్న ఫ్యామిలీ అంతా ఒక్కసారిగా భయంతో బిగుసుకుపోగా వాళ్ళందరికీ ఒంటి నిండా చెమటలు పడతాయి. కృష్ణమూర్తి గారు వణికిపోతూ, ఏంటి బాబు, మన ఇంట్లో బాంబులు పెట్టారా? ఎవరు బాబు పెట్టింది అని అడుగుతారు. అతని భయం చూసి వెంటనే సావిత్రి, తొందరగా మంచినీళ్ళు తీసుకురా అని కేకేసింది స్వప్నిక. టీవీలో అంతా న్యూస్ ఆపేసి ఒక్క రవిచంద్ర మ్యాన్షన్ ని చూపిస్తుంటారు. ఇప్పటి వరకు ఉన్న వాతావరణం అంతా ఒక్కసారిగా స్తబ్దంగా మారిపోతుంది. అసలు ఈ సాక్ష్యాలు తారుమారు కావద్దని డిఐజీ మహంతికి చెప్పి ఇటు స్టూడియో నుంచి, అటు ఆకాష్ ఇంటి నుంచి, ఇంకా రవిచంద్ర మ్యాన్షన్ నుండి ఈ మూడింటిని మీడియా వాళ్ళు ఒకేసారి లైవ్ లో చూపించేలా ప్లాన్ చేస్తాడు విజయ్. కానీ ఇప్పుడు అక్కడ రిమోట్ దొరకలేదంటే కొంచెం టెన్షన్ లోకి జారుకుంటాడు విజయ్. ఇంతలో సంతానం ఫోన్ చేసి, బాస్, బాంబ్ స్క్వాడ్ వచ్చారు అని చెప్పగానే విజయ్ వెంటనే బయటకు వెళ్తాడు. అతన్ని స్వప్నిక ఇంకా రమేష్, రవిచంద్ర, అమరేందర్ కూడా ఫాలో అవుతారు. బాంబ్ స్క్వాడ్ టీం
మెటల్ డిక్టేటర్స్ తో మ్యాన్షన్ లోకి దూసుకొస్తుంది. భారీ సెక్యూరిటీ వలయంలో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హాల్లో టెన్షన్ తో నిలబడి ఉంటారు. మీడియా ప్రతినిధి లైవ్ చూపిస్తుంటాడు. వెంటనే విజే ఆ బాంబ్ స్క్వాడ్ దగ్గరికి రాగా కొద్దిసేపు డిస్కస్ చేస్తారు. అదంతా తెలుసుకున్న లైవ్ రిపోర్టర్ మాట్లాడుతూ, అవును, మేము ఇప్పుడు రవిచంద్ర మ్యాన్షన్ నుండి లైవ్ విజువల్స్ చూపిస్తున్నాము. చనిపోయిన ఆకాష్ రవిచంద్ర మ్యాన్షన్ లో రిమోట్ బాంబులను పెట్టించాడని వార్త ఇప్పుడే తెలిసింది. బాంబ్ స్క్వాడ్ అడుగడుగునా గాలిస్తున్నారు. అదృశ్యంగా ఉన్న ఆ రిమోట్ బటన్ ఎవరైనా నొక్కితే ప్రమాదం కాబట్టి ఆ బాంబులు పేలకుండా చేయడానికి బాంబ్ స్క్వాడ్ ఒక వినూత్నమైన టెక్నిక్ వాడుతుంది. బాంబ్ స్క్వాడ్ ఆఫీసర్ ఒక ప్రత్యేకమైన సిలిండర్ గన్ తో ముందుకొచ్చి గార్డెన్ లోని పూల కుండీ నుంచి, కిచెన్ లోని ఓవెన్ వెనుక నుండి, అందరి బెడ్రూమ్స్ మంచాల కింద నుండి దొరికిన బాంబులపై ఒక కెమికల్ స్ప్రే చేస్తుంటాడు. మిస్టర్ రాయ్, ఇది మిలిటరీ గ్రేడ్ లిక్విడ్ నైట్రోజన్ కెమికల్ స్ప్రే. దీన్ని బాంబుల సర్క్యూట్ బోర్డు మీద లోపల ఉన్న డిటోనేటర్ మీద స్ప్రే చేయగానే అది లోపల ఉన్న గన్ పౌడర్ ని, బ్యాటరీని గడ్డకట్టేలా, అంటే ఫ్రీజ్ అయ్యేలా చేస్తుంది. ఒకసారి అది ఫ్రీజ్ అయిపోతే బాంబుకి పవర్ సప్లై ఆగిపోతుంది. ఇక అవతలి వాడు రిమోట్ బటన్ కాదు కదా, దాన్ని నేలకేసి కొట్టినా అది అస్సలు పేలదు. దాని పవర్ పూర్తిగా జీరో అయిపోతుంది అని బాంబ్ స్క్వాడ్ ఆఫీసర్ చెప్తాడు. బాంబ్ స్క్వాడ్ టీం మ్యాన్షన్ మొత్తం అడుగడుగున, గార్డెన్ నుండి కిచెన్ వరకు, అందరి బెడ్రూమ్స్ వరకు వెతికి వెతికి బాంబులన్నిటినీ ఆ కెమికల్ స్ప్రేతో నిర్వీర్యం చేస్తారు. ఇదంతా జరగడానికి దాదాపు ఒక 2 గంటల పైనే టైం పట్టింది. అంతేకాకుండా ఒక్క బెడ్రూమ్స్ ఇంకా వాష్రూమ్స్ తప్ప మిగతా అడుగడుగున అమర్చిన హిడెన్ సీసీ కెమెరాలను కూడా వెలికి తీసి చూపిస్తారు వాళ్ళు. బాంబ్ స్క్వాడ్ ఆఫీసర్ ఆ వైర్లను చూపిస్తూ, ఇట్స్ డన్ మిస్టర్ రాయ్, బాంబులు పూర్తిగా డెడ్ అయిపోయాయి. ఇప్పుడు ఇవి కేవలం ప్లాస్టిక్ డబ్బాలు మాత్రమే. ఇక ఎవరి దగ్గర రిమోట్ ఉన్నా, దాన్ని ముక్కలు చేసుకున్నా ఇక్కడ ఒక చిన్న శబ్దం కూడా రాదు. మ్యాన్షన్ 100% సేఫ్. ఇక ఈ వైర్స్ అని సీసీ కెమెరాలకు సంబంధించినవి అని అంటాడు ఆ బాంబ్ స్క్వాడ్. అది వినగానే హాల్లో ఉన్న రమేష్, రవిచంద్ర, రవళి, అమరేందర్, మల్లిక అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అంతా షాక్ తో పాటు పెద్దగా ఊపిరి పీల్చుకుంటారు. వీడు నరరూప రాక్షసులా ఉన్నాడు. చనిపోయి కూడా మా కుటుంబం మీద ఎంత పగ పెంచుకున్నాడు రా వీడు, అసలు మనిషి కాదు అని కోపంగా రమేష్, రవిచంద్ర ఊగిపోతారు. అయ్యో, నా మనవడు రాజ్ ఆడుకునే గార్డెన్ లో కూడా బాంబులా, దేవుడా, ఇప్పటికి నా ప్రాణాలు కుదుటపడ్డాయి. ఆ రాక్షసుడు ఆకాష్ ప్లాన్ ఫ్లాప్ అయిపోయింది కాబట్టి సరిపోయింది అని ఏడుస్తూ అమ్మయ్య అని అనుకుంటుంది రవలి. స్వప్నిక భుజంపై చేయి వేసి ధైర్యం చెప్తూ అటు అమన్కి ఫోన్ చేస్తాడు విజయ్. అక్కడ ఉన్న మీడియా కెమెరా వైపు చూస్తూ చాలా ఇంటెన్స్ గా మాట్లాడుతూ, ఈ అరాచకాల సామ్రాజ్యానికి పునాది కదిలిపోయింది. ఇక్కడ ఆకాష్ పెట్టిన బాంబులు ఇప్పుడు నిర్వీర్యమైపోయాయి. ఇప్పుడు వీటన్నిటికీ సంబంధించిన సాక్ష్యాలను ఏసీపీ అమన్ వర్మ గారి అండర్లో ఆకాష్ వాళ్ళ ఇంటి నుంచి వస్తున్న లైవ్ టెలికాస్ట్ లో చూడొచ్చు అని అంటాడు విజయ్. వెంటనే అటువైపు నుంచి అమన్ మాట్లాడుతూ, వెయిట్ వెయిట్ రాయ్ గారు అని అంటాడు ఒక్కసారిగా. ఆకాష్ బెడ్రూమ్ లో ఏసీపీ అమన్ వర్మ కంప్యూటర్ సిస్టమ్ ని సీజ్ చేస్తున్నారు. బయట మీడియా కెమెరాలు లైవ్ కవర్ చేస్తున్నాయి. ఇక్కడ ఆకాష్ ఇంటి నుండి, మిస్టర్ రాయ్, ఇవన్నీ సరే, కానీ ఆకాష్ సిస్టమ్ ఓపెన్ చేయాలంటే మాకు పాస్వర్డ్ కావాలి కదా, ఈ దివాకరం ఆ పాస్వర్డ్ చెప్పలేదా అని కంగారుగా అడుగుతాడు అమన్ వర్మ. చెప్పాడు ఏసీపీ గారు, కానీ అది చెప్పడానికి వాడు చాలా తటపటాయించాడు. ఎందుకంటే ఆ సైకో ఆకాష్ పెట్టుకున్న ఆ పాస్వర్డ్ వింటే ఈ సొసైటీ వాడిని శవంలా మార్చిన తప్పులేదు అనిపిస్తుంది. ఆ పాస్వర్డ్ ఏంటో తెలుసా అని చెప్పడానికి విజయ్ కూడా వెనక ముందవుతాడు. వెంటనే వర్మ, పర్వాలేదు మిస్టర్ రాయ్, చెప్పండి, ఏం కాదు అని అంటాడు. స్వప్నిక ఈజ్ మైన్, అదే వాడి కంప్యూటర్ పాస్వర్డ్ అని మెల్లిగా అంటాడు విజయ్. అంతే, ఆ మాట వినగానే హాల్లో ఉన్న స్వప్నిక ఒక్కసారిగా అసహ్యంతో, భయంతో బిగుసుకుపోతుంది. రమేష్ చంద్ర కోపంతో రగిలిపోతాడు. కంప్యూటర్ ఆన్ చేసి
ఆ పాస్వర్డ్ టైప్ చేయగానే సిస్టమ్ ఓపెన్ అవుతుంది. స్క్రీన్ మీద రవిచంద్ర మ్యాన్షన్ లోని బెడ్రూమ్స్, వాష్రూమ్స్ తప్ప అన్ని విజువల్స్ లైవ్ లో కనిపిస్తాయి. గాడ్, మిస్టర్ రాయ్, దివాకరన్ చెప్పింది 100% నిజం. ఈ సైకో ఆకాష్ ఇక్కడ కూర్చుని మీ రవిచంద్ర మ్యాన్షన్ మొత్తాన్ని వాచ్ చేసేవాడు అని వండర్ అవుతూ అంటాడు అమన్ వర్మ. టీవీలో ఆ విజువల్స్ అన్ని అందరూ చూసి ఆశ్చర్యపోతుంటారు. అప్పుడు న్యూస్ రీడర్ స్క్రీన్ మీదకి వస్తూ ఇదంతా చూస్తుంటే ఏదో హాలీవుడ్ మూవీ చూస్తున్నట్టుగా ఒక ఫిక్షనల్ స్టోరీలా ఉంది. ఇప్పుడు దివాకరం మాటల్లో ఆకాష్ ఇంటెన్షన్ ఏంటో తెలుసుకుందాం అని ఆమె అనడం ఆలస్యం. దివాకరం సంతానంలో కాన్వర్జేషన్ ను ఎక్కడైతే ఆపారో అక్కడి నుంచి మళ్ళీ రికార్డ్ టీవీలో మొదలవుతుంది. మరి ఎస్ఎన్ఎస్ కంపెనీలోకి విక్రమ్ రాయ్ గారి కంపెనీ ఎంట్రీ ఎలా జరిగింది అని అడుగుతాడు సంతానం. దివాకరం మాట్లాడుతూ కంపెనీ నష్టాల్లో ఉన్నప్పుడు అక్కడ పనిచేసే లేడీ స్టాఫ్ ని కూడా దారుణంగా బెదిరించి వాడుకోవడం, మెయిన్ పోస్ట్ లో తన మనుషులను పెట్టి వచ్చిన కాడికి కంపెనీ ప్రాఫిట్ నంతా దోచుకుని దొంగ లెక్కలతో కంపెనీ లాస్ లో ఉందని స్వప్నిక మేడం ని ఇంకా బోర్డు మెంబర్స్ ని నమ్మించాడు అని ఒకసారి ఆగుతాడు దివాకరం. మళ్ళీ మాట్లాడుతూ తన కంపెనీని ఆదుకోమని వేరే కంపెనీలకు మెయిల్స్ పంపమని స్వప్నిక మేడం కాశీకి చెప్పారు. కానీ ఆకాష్ కాశీని బెదిరించి ఆ మెయిల్స్ అన్ని వీటిని వెళ్లకుండా బ్లాక్ చేశాడు. కంపెనీ పూర్తిగా మునిగిపోతే స్వప్నిక గారు తన కాళ్ళ దగ్గరకు వస్తుందని వాడి ప్లాన్. కానీ అనుకోకుండా ఒకరోజు కాశీ లీవ్ లో ఉండడంతో ఆ గ్యాప్ లో స్వప్నిక గారే స్వయంగా వెతికి దుబాయ్లోని విక్రమ్ రాయ్ ఇంటర్నేషనల్ కంపెనీకి మెయిల్ చేశారు. ఆ ఒక్క మెయిల్ వల్లే రాయ్ కంపెనీ రంగంలోకి దిగింది. దాంతో ఆకాష్ ప్లాన్ రివర్స్ అయ్యి వాడు పిచ్చోడైపోయాడు. అందుకనే బోర్డు మెంబర్స్ ని రెచ్చగొట్టమని నాకు చెప్పాడు అని ఆగుతాడు దివాకరం. ఇదంతా సరే, కానీ మన సెక్యూరిటీ చీఫ్ పాటిల్ గారు తనని బెదిరించారని చెప్పారు. అది దేని గురించి అని అడుగుతాడు సంతానం. వెంటనే భయంతో నీళ్లు నములుతాడు దివాకరం. సంతానం సీరియస్ గా చూస్తూ అదేంటో మాకు ఆల్రెడీ పాటిల్ చెప్పారు, కానీ అదంతా నీ నోటితో చెప్పు, మాకు సాక్ష్యం కావాలి అని గట్టిగా గద్దిస్తాడు. పాటిల్ ని ఉద్యోగానికి రిజైన్ చేయమని, లేదంటే ఈ రవిచంద్ర మ్యాన్షన్ లో రిమోట్ ద్వారా పేలే బాంబులను పెట్టించిన విషయం చెప్పి పాటిల్ ఉద్యోగం వదిలి వెళ్ళకపోతే ఈ మ్యాన్షన్ మొత్తాన్ని పేల్చేస్తానని బెదిరించాడు ఆ ఆకాష్ అని మెల్లిగా అంటాడు దివాకరం. అది వినగానే హాల్లో ఉన్న రమేష్, రవిచంద్ర, రవలి, స్వప్నిక ఒక్కసారిగా నోళ్లు వెళ్ళబెడతారు. మీడియా వాళ్ళు కూడా షాకింగ్ గా వాటన్నిటిని నోట్ చేసుకుంటారు. అంతేకాదు, ఈ మ్యాన్షన్ లో ప్రతి రూమ్ లో సీసీ కెమెరాలు పెట్టించి ఆ విజువల్స్ అన్నిటిని ఆకాష్ తన ఇంట్లో ఉన్న పర్సనల్ కంప్యూటర్ సిస్టమ్ కి కనెక్ట్ చేసుకున్నాడు. ఇక్కడ ఎవరు ఏం మాట్లాడుకున్నారో వాడు అక్కడ వాడింట్లో కూర్చుని అన్ని తెలుసుకునేవాడు అని వణుకుతున్న గొంతుతో అంటాడు దివాకరం. సరే, ఆ సిస్టమ్ పాస్వర్డ్ ఏంటో చెప్పు అని అడుగుతున్న సంతానం గొంతు కంగుమని మోగుతుంది. అంతే, తటపటాయిస్తూ నసుగుతూ చెప్పడానికి వెనక ముందవుతూ గదిలేక నోరు తెరిచిన దివాకరం భయం భయంగా మాట్లాడుతూ అది 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 ఆ పాస్వర్డ్ స్వప్నిక ఇస్ మైన్, అదే పాస్వర్డ్ సార్ అని భయం భయంగా అంటాడు. విజయ్ వల్ల అదేంటో తెలిసినా కూడా మళ్ళీ టీవీలో దివాకరం చెప్పింది విన్న ఆ మ్యాన్షన్ వాళ్ళతో పాటు ఆ పాస్వర్డ్ వినగానే టీవీలో చూస్తున్న ప్రేక్షకులు ప్రతి ఒక్కరూ ఒక్కసారిగా ఆశ్చర్యంతో అసహ్యంతో ఊపిరి బిగబడతారు. అసలు ఈ ఆకాష్ గాడు మన రవిచంద్ర మ్యాన్షన్ నిండా బాంబులను ఎందుకు పెట్టించాడు అని సీరియస్ గా అడుగుతాడు సంతానం. ఏదో ఒక విధంగా స్వప్నిక గారిని లొంగ తీసుకోవాలని అనుకున్నాడు ఆకాష్. ఎంత ట్రై చేసినా ఆవిడ ముందు ఇతని ఆటలు సాగలేదు. దాంతో ఎప్పటికైనా స్వప్నిక మేడంని భయపెట్టైనా లొంగ తీసుకోవాలని అనుకున్నాడు. అందుకే చివరి అస్త్రంగా ఈ బాంబులను చూపెట్టి ఆమెను బెదిరించాలని ఆలోచించాడు ఆకాష్ అని ఒక నిట్టూర్పు విడుస్తూ మెల్లిగా అంటాడు దివాకరం. అక్కడితో దివాకరం సంతానంలా కాన్వర్జేషన్ రికార్డ్ పూర్తవుతుంది. అప్పుడు స్టూడియోలోని న్యూస్ రీడర్ మాట్లాడుతూ, ఇదండి ఆకాష్ అనే సైకో చేసిన దారుణాలు. వీటన్నిటికీ సంబంధించి సాక్ష్యాలతో సహా రుజువయ్యాయి. అందుకే ఈ సాక్ష్యాలన్నీ తారుమారు కావద్దని ముందు జాగ్రత్త చర్యగా
విక్రమ్ రాయ్ గారు సంతానం దివాకరంల కాన్వర్జేషన్ తో పాటు రవిచంద్ర మ్యాన్షన్ అండ్ ఆకాష్ ఇంటి దగ్గర నుండి ఒకేసారి లైవ్ టెలికాస్ట్ అయ్యేలా చూడమని మీడియా అండ్ పోలీసులతో అప్రోచ్ అయ్యారు. ఈ ఆకాష్ అనే సైకో ఇంకా ఎన్ని దారుణాలకు ఒడిగట్టాడు. మరి ఈ దారుణాల వెనుక అతనితో పాటు ఇంకెవరి హస్తమైనా ఉందా లేదా, ఏదైనా మాఫియా గ్యాంగ్ ఇతన్ని ఇలా నడిపించాయా అన్న నేపథ్యంలో డిఐజీ మహంతి గారి నేతృత్వంలో ఏసీపీ అమన్ వర్మ గారి ద్వారా ఈ కేసు గురించి మరింత దర్యాప్తు చేయడానికి ముందుకు సాగుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అని తన ఛానల్ గురించి చెప్తుంది న్యూస్ రీడర్. అది మొత్తం లైవ్ లో చూసిన ప్రేక్షకులతో పాటు రవిచంద్ర ఫ్యామిలీ తమపై ఆకాష్ పన్నిన ఆ కుట్రలను తెలుసుకుని అలాగే షాక్ లో మునిగిపోతారు. ఇంతకీ ఫస్ట్ టైం పాటిల్ విజయ్ని కలిసినప్పుడే ఈ బాంబుల విషయం చెప్పాడు. మరి అప్పుడు ఈ విషయాన్ని బయట చెప్పకుండా ఇప్పుడు ఎందుకు రివీల్ చేశాడు విజయ్? మీకు ఏమైనా ఆలోచన వస్తే వెంటనే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. హాయ్ హలో ఎవ్రీవన్, మీరు ఒకసారి స్టోరీలోంచి బయటకి రండి. నేను మీకు అసలు విషయం చెప్తాను. చూశారుగా, ఒకవేళ రవిచంద్ర మ్యాన్షన్ లో బాంబుల గురించి మొదలు బయట పెడితే ఎవరి చేతిలో అయితే రిమోట్ ఉందో వాళ్ళు ఒక నొక్కుడు నొక్కారనుకోండి, మ్యాన్షన్ పేలిపోతుంది. సరే పోనీ ఒకవేళ లైవ్ టెలికాస్ట్ ద్వారా ఏసీపీ అమన్ వర్మ ఆకాష్ ఇంటిపై దాడి చేయడం తెలిసినా కూడా ఆ రిమోట్ నొక్కి తీరుతారు. అందుకని లైవ్ టెలికాస్ట్ చేస్తూ అసలు విషయం రివీల్ కాకుండా మధ్య మధ్యలో సంతానం దివాకర్ల కాన్వర్జేషన్ మిక్స్ చేస్తూ ఎలా రాయాలా అని తల బద్దలు కొట్టుకున్నాను. మొత్తానికి ఏదో ఒక విధంగా ఈ రోజు ఆఫ్టర్నూన్ ఈ 202 పార్ట్ ని ఒక కొలిక్కి తీసుకొచ్చాను. ఇదండి ఈ పార్ట్ రాస్తున్నప్పుడు నేను పడ్డ కష్టం. మీకు అర్థమయ్యి ఉంటుంది. ఈ పార్ట్ మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.